Hi, welcome to Yuva OTT Express. హాయ్ వెల్కమ్ టు స్టూడియో యువ. బిగ్ స్క్రీన్ పై ఏ సినిమా బజ్ క్రియేట్ చేయబోతుంది, ఓటీటీలో ఏ మూవీ డైరెక్టర్ గా డ్రాప్ అవుతోంది, ఈ వీకెండ్ విన్స్ చేయడానికి బెస్ట్ సిరీస్ ఏది? ఆగస్ట్ 1st వీక్ కంప్లీట్ థియేటర్ అండ్ ఓటీటీ ఫాస్ట్ లిస్ట్ తో ఇది యువ ఓటీటీ ఎక్స్ప్రెస్. ముందుగా థియేటర్ రిలీజ్ లతో స్టార్ట్ చేద్దాం. ఈ వారం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న టైటిల్ కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమా హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ తో రూపొందింది. రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా సత్య కామెడీ ఈ సినిమాకు మరో హైలైట్ గా కనిపిస్తోంది. మేలపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న థియేటర్ లోకి వస్తుంది. ట్రైలర్ లో కనిపించిన కొరియన్ సెటప్, హారర్ ఎలిమెంట్స్, కామెడీ టైమింగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. మరి వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ నిస్తుందో చూడాలి. నెక్స్ట్ రిలీజ్ డీసీ. డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ ఈసారి హీరోగా స్క్రీన్ పై కనిపించబోతున్నారు. వామిక గబ్బి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా క్రైమ్, యాక్షన్, రొమాన్స్ ఎలిమెంట్స్ తో వస్తోంది. ర్యాండ్ ఇంటెన్సివ్ రోల్ లో రూపొందిన ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ లభించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 7న థియేట్రికల్ రిలీజ్ కానుంది. బయోపిక్ జానర్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ జీడీఎన్. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జీడి నాయుడు పాత్రలో మాధవన్ నటించారు. ఆయనతో పాటు ప్రియమణి, దుషారా విజయన్, సత్యరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఒక సాధారణ వ్యక్తి భారతదేశంలోని గొప్ప ఆవిష్కర్తల్లో ఒకరిగా ఎలా ఎదిగారనే ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ వారం మరో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ అనకాపల్లి. యాక్షన్, సస్పెన్స్, రొమాన్స్ తో పాటు రా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప, నందిని రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇంటెన్స్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. క్రైమ్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామాలను ఇష్టపడే వారి కోసం కింగ్, జాకీ, క్వీన్, దీక్షిత్ శెట్టి, శశి ఓడెలా, యుక్తి, తరేజా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అధికారం, స్నేహం, ద్రోహం, ప్రతీకారం చుట్టూ సాగనుంది. ట్రైలర్ లో కనిపించిన విజువల్స్, పీరియడ్ సెటప్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. ఆగస్ట్ 7న ఈ మూవీ థియేటర్ లోకి రాబోతుంది. ఇవి ఈ వారం బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్న ప్రధాన సినిమాలు. ఇప్పుడు థియేటర్ నుంచి బింజ్ స్క్రీన్ కు షిఫ్ట్ అవుదాం. ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు, కొరియన్ డ్రామాలు, హారర్ కంటెంట్ ఇలా అన్ని జానర్స్ లో కొత్త కంటెంట్ రెడీగా ఉంది. ముందుగా స్టర్లింగ్ పాయింట్. 8 ఎపిసోడ్లతో రూపొందించిన ఈ సిరీస్ లో ఫ్యామిలీ సీక్రెట్స్, అడ్వెంచర్, మిస్టరీ అండ్ ఎమోషన్స్ ప్రధానంగా కనిపిస్తాయి. తమకు తెలియని ఒక ద్వీపం వారసత్వంగా లభించడంతో ఇద్దరు కవలల జీవితాలు ఎలా మారిపోయానేదే ఈ సిరీస్ కథ. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కోసం క్రాసింగ్ లైన్స్. డానిష్ ఒరిజినల్ గా రూపొందించిన ఈ సినిమా యాక్షన్, క్రైమ్, మిస్టరీ ఎలిమెంట్స్ తో సాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ ఆడియోలతో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. IMDbలో మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫాస్ట్ పేస్డ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఒక మంచి ఆప్షన్. ఈ వారం ఓటీటీలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సిరీస్ లలో ఒకటి ఆపరేషన్ సఫేద్ సాకర్. కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన అత్యంత కీలకమైన ఆపరేషన్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. సిద్ధార్థ్, జిమ్మీ, షర్కిల్, అభయ్ వర్మ, దియా మిర్జా, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వార్, యాక్షన్, ఎమోషన్ మిక్స్ తో రూపొందిన ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ వదంతి సీజన్ 2. ఫస్ట్ సీజన్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ క్రైమ్ సిరీస్ ఇప్పుడు కొత్త కథ, కొత్త మిస్టరీతో తిరిగి వస్తోంది. ఈసారి శశికుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. బయటపడిన కొన్ని అస్థిపంజరాలు, వాటి వెనక ఉన్న పాత రహస్యం, ఆ కేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథ నడవనుంది. మొత్తం 8 ఎపిసోడ్లతో ఆగస్ట్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. సౌదీ అరేబియన్ క్రైమ్ థ్రిల్లర్ అన్ఐడెంటిఫైడ్. గుర్తు తెలియని ఒక మహిళ హత్య కేసు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు బయటపడే డార్క్ సీక్రెట్స్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ ఆడియోలతో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. యానిమేషన్ లవర్స్ కోసం ఈ వారం స్పెషల్ రిలీజ్ ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ. మారియో, లూయిస్ తో పాటు అభిమానులకు తెలిసిన పాపులర్ క్యారెక్టర్స్ ఈసారి గెలాక్సీ లెవెల్ అడ్వెంచర్స్ లో కనిపించబోతున్నాయి. అడ్వెంచర్, ఫ్యాంటసీ, కామెడీ మిక్స్ తో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 7 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. విజయ్ ఆంటోనీ నటించిన ఫ్యామిలీ డ్రామా నూర్ సామి. భర్తను కోల్పోయిన ఒక మహిళ తన జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబం, సమాజం నుంచి ఆమెకు ఎదురయ్యే పరిస్థితులే ఈ సినిమా కథ. తెలుగులో 100 దేవుళ్ళు పేరుతో ఆగస్టు 7 నుంచి G5 లో అందుబాటులోకి రానుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారి కోసం ఉయిర్. గుర్తు తెలియని మహిళ మృతదేహంతో మొదలయ్యే
ఒక కేసు. ఆ కేసుకు దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ గతంతో సంబంధం ఉందని తెలియడంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కే డ్రామా ఫ్యాన్స్ కోసం మై బయాస్ మై బాస్ తాను అభిమానించే స్టార్ కు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఫ్యాషన్ కంపెనీలో చేరిన యువతి అక్కడి స్ట్రిక్ట్ బాస్ తో ఎదుర్కొనే పరిస్థితులు, ప్రేమ, లవ్ ట్రయాంగిల్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. రొమాంటిక్ కామెడీ, వర్క్ ప్లేస్ డ్రామా జానర్ లో రూపొందిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్లు రిలీజ్ కానున్నాయి. దిల్జిత్ దోసాంజ్ శర్వరి నటించిన ఎమోషనల్ లవ్ డ్రామా మై వాపస్ ఆవుంగా దేశ విభజన నేపథ్యంతో 2 తరాలకు సంబంధించిన ప్రేమ, జ్ఞాపకాలు, కుటుంబ బంధాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హారర్ ఫ్యాన్స్ కోసం ఈవిల్ డెడ్ వర్న్ భర్తను కోల్పోయిన ఒక మహిళ అత్తమామల ఇంటికి వెళ్లిన తర్వాత ఎదుర్కొనే భయానక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సూపర్ న్యాచురల్, హారర్, మిస్టరీ, సర్వైవల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో రెంట్ లేదా పర్చేజ్ మోడల్ లో అందుబాటులో ఉంది. రొమాంటిక్ సినిమాలను ఇష్టపడే వారి కోసం ఇదయం మురళి, అథర్వ మురళి, ప్రీతి ముకుందన్, కయాదు లోహడ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక యువకుడి జీవితంలోని ప్రేమను, బ్రేకప్స్, చెప్పలేకపోయిన భావాలు, మిస్ అయిన అవకాశాల చుట్టూ సాగుతుంది. ఫహద్ ఫాజిల్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ది లాస్ట్ హౌస్. ఒక కుటుంబం అనుకోకుండా తమ ఇంటిలోనే బంధించబడుతుంది. బయటకు వెళ్లే దారి ఉండదు. ఆహారం పరిమితం, సహాయం అందే అవకాశం లేదు. అక్కడి నుంచి బయటపడేందుకు వారు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ అండ్ సర్వైవల్ జోనర్ లో బీస్ట్ రేస్ భవిష్యత్తులో పూర్తిగా మారిపోయిన రియో డి జనీరో నగరంలో జరిగే ఒక ప్రాణాంతక రేస్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. తన సోదరిని కాపాడుకోవడం కోసం ఒక యువకుడు ఆ డేంజరస్ రేస్ లోకి దిగాల్సి వస్తుంది. ఆగస్టు 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరో కొత్త కొరియన్ సిరీస్ అవర్ స్టిక్కీ లవ్ జ్ఞాపక శక్తిని కోల్పోయిన మహిళా ప్రాసిక్యూటర్ తానే ఆమె ప్రియుడనని చెప్పే ఒక మాజీ బాక్సర్. ఈ ఇద్దరి మధ్య మొదలయ్యే కథలో రొమాన్స్ తో పాటు క్రైమ్ మిస్టరీ కూడా ఉండబోతున్నాయి. మొత్తం 12 ఎపిసోడ్లతో ఆగస్టు 7 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. డాక్యుమెంటరీ కంటెంట్ ఇష్టపడే వారి కోసం బిగ్ చికెన్, ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ. ఫాస్ట్ ఫుడ్ చికెన్ మన ఆరోగ్యం, పర్యావరణం, ఆహార పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశాలను ఈ డాక్యుమెంటరీలో పరిశీలించారు. తెలుగు డబ్బింగ్ తో నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. తిరువీర్ ఐశ్వర్య రాజేష్ నటించిన రొమాంటిక్ కామెడీ ఓ సుకుమారి. తాను ఎవరినైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగిలే ఒక విచిత్రమైన సమస్యతో బాధపడే యువతి, ఆమెను ప్రేమించిన యువకుడు, వీరి పెళ్లి తర్వాత జరిగే ఫన్నీ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఈ సినిమా కథ. ఆగస్టు 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ డ్రామా లెనిన్. జైలు నుంచి బయటకు వచ్చిన ఒక యువకుడు తన గ్రామానికి తిరిగి వెళ్లిన తర్వాత పాత శత్రుత్వాలు, రాజకీయ కుట్రలు, కుటుంబ రహస్యాలు చిక్కుకుంటాడు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించిన ఈ సినిమా ఆగస్టు 7 నుంచి జీ5 లో తెలుగు సహా దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ కామెడీ మిస్టరీ సత్యతిల్ సంభవించదు. ఒక గ్రామంలోని చెరువులు, బావుల కింద నిధి ఉందనే వార్త బయటకు రావడంతో గ్రామస్తుల మధ్య మొదలయ్యే హడావిడి, ఆశ, కామెడీ చుట్టూ ఈ సినిమా సాగుతోంది. ఆగస్టు 7 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ కోసం కట్టలాన్, ఏనుగు దంతాల అక్రమ రవాణా, క్రైమ్ నెట్వర్క్, ద్రోహం, సర్వైవల్ చుట్టూ ఈ సినిమా రూపొందింది. ఆంటోనీ వర్గీస్, రాజేషా విజయన్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి మనోరమ మ్యాక్స్ లో అందుబాటులోకి రానుంది. సో ఈ ఆగస్టు 1st వీక్ లో థియేటర్ నుంచి ఓటీటీ వరకు కంటెంట్ మాత్రం ఫుల్ ప్యాక్డ్ గా ఉంది. హారర్ కావాలా, క్రైమ్ థ్రిల్లర్ కావాలా, రొమాంటిక్ డ్రామా కావాలా, లేదా ఒక పవర్ఫుల్ వార్ సిరీస్ కావాలా, ప్రతి జానర్ లోను ఒక కొత్త రిలీజ్ రెడీగా ఉంది. విడుదల తేదీలు, స్ట్రీమింగ్ భాషలు, ప్లాట్ఫామ్ వివరాలు చివరి నిమిషంలో మారే అవకాశం ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ థియేటర్ అండ్ ఓటీటీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ఇది యువ ఓటీటీ ఎక్స్ప్రెస్. చూస్తూనే ఉండండి స్టూడియో యువ.